హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ నవీన్ టాకీస్. మనకు రీసెంట్గా సోషల్ మీడియాలో ఒక బజ్ అయితే నడుస్తుంది. లోకేష్ కనగరాజ్ విత్ మల్టీ స్టారర్స్. యాక్చువల్గా ఏంటంటే ఈ మల్టీ స్టారర్స్ ఎవరు, ఆ సినిమా ఏంటి, ఆ లోకేష్ కనగరాజ్ ఎందుకు వీళ్ళకి చెప్పాలనుకున్నారు, ఆ స్టోరీ ఏంటి, దీనికి సంబంధించిన ఎటువంటి కూడా అఫీషియల్గా అయితే మనకి ఎక్కడ కూడా పెట్టడం జరగలేదు. సో కాబట్టి ఇదైతే మన అఫీషియల్గా నోటిఫికేషన్, అదే మనకు అఫీషియల్గా తెలియదు కాబట్టి, అఫీషియల్గా చెప్పలేదు కాబట్టి, అనౌన్స్మెంట్ లేదు కాబట్టి మనం ఇదైతే ప్రస్తుతానికి అయితే ఒక రూమర్ లాగానే అనుకోవాలి, ఎందుకంటే ఆప్షన్ లేదు కాబట్టి. ఇది ఫ్యూచర్లో మేబీ కన్ఫర్మ్ అయ్యి వస్తే మాత్రం నిజంగానే ఒక టైప్ ఆఫ్ రచ్చ, అయితే రచ్చ కాదు, ఒక టైప్ ఆఫ్ రేజ్ క్రియేట్ చేస్తుంది ఖచ్చితంగా చెప్పాలంటే. ఇలాంటి మల్టీ స్టార్ కాంబో నిజంగా ఇండస్ట్రీలో జరగాలి. యాక్చువల్గా ఏంటంటే మల్టీ స్టార్కి ఇప్పుడున్న స్టార్స్ ఎవరు కూడా చేయబోరు, ఫ్యాన్స్ ఇట్లా ఉంటారు అట్లా ఉంటారు అని చెప్పి చాలా చాలా వరకు కథనాలు నడిచాయి. కానీ ఇప్పుడు వీళ్ళు దీనికి క్లియరెన్స్ అయితే ఇచ్చేస్తారు. సారీ, ఎన్టీఆర్ గారు రామ్ చరణ్ గారు ఇద్దరు కలిసి చేసిన సినిమా, రాజమౌళి గారితో త్రిబుల్ ఆర్ చేశారు కదా, సో అక్కడితో క్లియర్ అయిపోయినాయి. ఫ్యాన్స్ కి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ సినిమా చాలా చాలా సాటిస్ఫాక్షన్ అయితే ఇచ్చింది ఇద్దరికి కూడా. రెండు క్యారెక్టర్స్ కూడా చాలా పోటీగా మంచి క్యారెక్టర్స్ చేయడం జరిగింది కాబట్టి ఎక్కడ కూడా ఎవరిని కూడా డిసప్పాయింట్ చేయకుండా రాజమౌళి గారు టేక్ ఓవర్ చేశారు, దాన్ని ప్రజల ముందు తీసుకొచ్చి వదిలేరనమాట. సో ఫ్యాన్స్ కూడా ఎక్కడ డిసప్పాయింట్ కాకుండా. బట్ ఇప్పుడు మాత్రం చూడాలి, లోకేష్ కనగరాజు గారు ఇంత పెద్ద స్టార్స్ ని ఆల్రెడీ బిఫోర్ దట్ వీళ్ళు పాన్ ఇండియా స్టార్స్ కాదు, ఇప్పుడు పాన్ ఇండియా స్టార్స్. ఒక పాన్ ఇండియాకి స్టార్స్ అయిన వీళ్ళని లోకేష్ కనగరాజు గారు ఒకటే సినిమాలో పెట్టి మల్టీ స్టారర్ గా చేస్తే అది ఎలా ఉంటది, వాళ్ళిద్దరిని హ్యాండిల్ చేయగలరా, వాళ్ళిద్దరికి ఉన్న స్టార్డమ్ కావచ్చు, వాళ్ళిద్దరికి ఉన్న ఫ్యాండమ్ కావచ్చు, అందరినీ అన్నిటినీ ఒకే విధంగా ఒకేసారి సాటిస్ఫై చేయగలరా అన్నది క్వశ్చన్ మార్క్ అనమాట. సో ఆయన వరకు డైరెక్షన్ పరంగా కావచ్చు, ఆయన స్టోరీస్ పరంగా కావచ్చు, నిజంగా ఎటువంటి మనకు చూసినాం ఇంతవరకు సినిమాలు ఆల్రెడీ మనం ఆయన సినిమాలన్నీ. ఖైదీ కావచ్చు, విక్రమ్ కావచ్చు, చూసిన సినిమాలు అదే మన లియో కావచ్చు, చాలా ఈ సినిమాలన్నీ కూడా ఖచ్చితంగా వచ్చినట్టు కలెక్షన్స్ అయితే గట్టి కొట్టాయి. ఆయన ఎక్కడ కూడా ఫ్లాప్ లేదు. మంచి డైరెక్టర్, స్టోరీ పరంగా, టేకింగ్ పరంగా ఎవ్రీథింగ్ బాగుంది. ఆయన బ్యాక్గ్రౌండ్ యాక్చువల్గా చెప్పాలంటే ఆయన క్రెడెన్షియల్స్ అంటే బ్యాక్గ్రౌండ్ మంచి మంచి ఊపు ఉన్నాయి అనమాట. సినిమాలు రికార్డ్సే ఉన్నాయి తమిళ ఇండస్ట్రీకి. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే టూ మల్టీ స్టారర్స్ అండ్ టూ బిగ్ స్టార్స్ ఫ్రమ్ సౌత్, మరి వీళ్ళని హ్యాండిల్ చేయడం గొప్ప విషయం అనమాట. ఇప్పుడు ఇది ఏంటంటే కనకరాజు గారు అల్లు అర్జున్ గారికి వెళ్ళి స్టోరీ చెప్పడం జరిగిందంట ఆల్రెడీ. సో ఆయన ఓకే అని చెప్పారంట, పాజిటివ్ గా ఉన్నారు అల్లు అర్జున్ గారు. అలాగే కనకరాజు గారు ఈ స్టోరీ ఎన్టీఆర్ గారు కూడా చెప్తే ఆయన కూడా ఓకే చేస్తే అల్లు అర్జున్ గారు చేయడానికి రెడీగా ఉన్నారంట మరి. సో వీళ్ళిద్దరి కాంబినేషన్ అసలు ఊహించబోని కాంబినేషన్ మరి. సో క్లియరెన్స్ వచ్చిన తర్వాత కూడా వీళ్ళిద్దరి కాంబినేషన్ వస్తుందని కూడా ఎక్కడ నమ్మకం లేదు, ఎక్కడ గ్యారంటీ కూడా మనకు కనపడలేదు. బట్ వీళ్ళిద్దరిని హ్యాండిల్ చేసి ఇప్పుడు తీయగలిగితే మాత్రం పాన్ ఇండియా నుంచి వరల్డ్ వైడ్ అయిపోతారు. పాన్ వరల్డ్ మూవీని ఇంకా నిజంగా చెప్పాలంటే ఎక్కడెక్కడైనా ఇంకా మొత్తం ప్రపంచ దేశాలన్నీ పాకిపోద్ది సినిమా మాత్రం మన తెలుగు ఇండస్ట్రీ. అంత దారుణంగా ఉంటుంది. మరి స్టోరీ ఏంటనేది స్టోరీ కూడా చాలా బలంగా పెట్టారు అని చెప్పి కూడా అంటున్నారు. మరి ఆ స్టోరీ ఏంటి మనకు తెలియదు కదా, అఫీషియల్ గా వాళ్ళు చెప్పే వరకు కూడా మనం కూడా ఇవన్నీ నమ్మకూడదు. బట్ ఉందని అనుకుంటే మాత్రం నిజంగా ఆ ఇమాజినేషన్ కూడా చాలా బాగుంది. మరి ఇద్దరు టూ సూపర్ స్టార్స్, అలాగే సూపర్ డాన్సర్స్ ఫ్రమ్ సౌత్, యాక్చువల్ గా ఆల్ ఓవర్ ద ఇండియా వన్ ఆఫ్ ది బెస్ట్ డాన్సర్స్ కదా. సో వీళ్ళిద్దరు కాంబినేషన్ లో కూడా రచ్చ రచ్చ అవుతుంది అనమాట. నిజంగా చెప్పాలంటే నాకైతే ఒక హోప్ అయితే నెలకొంది ఈ సినిమా అనౌన్స్మెంట్, అదే రూమర్ అయినా కావచ్చు, ఈ రూమర్ జరుగుతుండగా అనిపించింది జరిగితే ఎట్లా ఉంటది మరి అని చెప్పేసి. సో ఫ్యాన్స్ ఇప్పుడు ఆబ్వియస్లీ ఫ్యాన్ వార్స్ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కొట్టుకుంటారు, అల్లు అర్జున్ ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్. సో ఫ్యాన్ వార్స్ జరుగుతూనే ఉంటాయి, ఎక్కడ మనకి అవి తగ్గేది ఏం లేదు, అవి కామన్. కానీ వీళ్ళు ఇట్లా మల్టీ స్టార్స్ చేయడం వల్ల ఇలాంటివి తగ్గే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయని నా అభిప్రాయం. మరి చూద్దాం మరి ఏ విధంగా హ్యాండిల్ చేస్తారు, ఏ విధంగా దాన్ని మన ముందుకు తీసుకొస్తారు, అసలు జరుగుతుందా లేదా అనేది కూడా క్లారిటీ లేదు. నిజమా అబద్ధమా అనేది పక్కన పెడితే ఊహ బాగుంది. ఆ ఊహ ఎంత బాగుంది అన్నట్టు నిజంగా నాకైతే బాగా అనిపించింది. లెట్స్ సీ, మీరేమనుకుంటున్నారు, జరిగితే బాగుంటుంది అనుకుంటున్నారా? ఏమనిపించింది మీకు ఈ న్యూస్ విన్న తర్వాత? మీకు కూడా ఒక మంచి కిక్ ఇచ్చిందా? నాకైతే కిక్ ఇచ్చింది న్యూస్. జరిగితే ఇట్ విల్ హ్యాపెన్, ఇది ఏమైనా జరిగితే మంచిగా బాగుంటుంది అనిపించింది. లెట్స్ సీ, జరుగుతుందా లేదా అని తర్వాత విషయం. మీకేమనిపించింది అనేది కింద కామెంట్లో చెప్పేసండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేసేయండి. లవ్ యూ.